సో హాయ్ గైస్, జితేందర్ రెడ్డి మూవీ రివ్యూ అంటూ చూద్దాం ఫ్రెండ్స్. ఓటీటీలో అయితే వచ్చిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. దీనికన్నా ముందు 1 month బ్యాక్ ఈ మూవీ అయితే థియేటర్లో అయితే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు. అప్పుడైతే ఈ సినిమాని అయితే ఎవరైతే చూడలేదని చెప్పొచ్చు, ఓటీటీలో అయితే వచ్చిన తర్వాత రివ్యూ అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పొచ్చు. సినిమా ఎలా ఉందంటే చాలా అంటే చాలా అవుట్డేటెడ్ స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు అయితే ఉందని చెప్పుకోవచ్చు. సాంగ్స్ అయితే బాగున్నాయని చెప్పుకోవచ్చు. కొన్ని దగ్గర అయితే బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా పడింది అని చెప్పుకోవచ్చు. కానీ స్టోరీ ఈ లెవెల్లో అయితే అసలుకి ఉండకూడదు భయ్య. ఈ జనరేషన్లో అని చెప్పుకోవచ్చు. అసలుకి స్టోరీ అయితే మనకైతే కంట అయితే కాదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక 10 minutes అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తుంది, చాలా మంచి ప్లాట్తోనే వెళ్తుంది. బట్ మూవీలో ఎంటర్ అయ్యే కొద్దీ అయితే సినిమా మీద బోర్ అయితే పడిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే బిలో యావరేజ్, సెకండ్ హాఫ్ అయితే డ్రంబోల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలా బిలో యావరేజ్ ఎక్కలేదు సినిమా ఇది కూడా. జితేందర్ రెడ్డి మరి సినిమా స్టోరీ అవుట్డేటర్ ఎందుకు తీసిరో డైరెక్టర్కి తెలియాలి. అసలుకి డైరెక్టర్ ఈ లెవెల్లో ఎట్లా రాసుకుంటే అసలుకి తెలీదు. మరి జితేందర్ రెడ్డి సినిమా అయితే చూడాల్సిన ఫిలిం ఓటీటీలో అంత బీభత్సంగా అయితే లేదు. స్కిప్ చేయడం బెటర్. ఒక్కసారి టైం ఉంటే చూడవచ్చు, బట్ చూడాలి అని నేనైతే అనట్లే. అది మరి జితేందర్ రెడ్డి మూవీ రివ్యూ ఫ్రెండ్స్. నాకైతే ఏమి ఎక్కలేదని చెప్పొచ్చు. ఆ స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, యాక్టర్ పర్ఫార్మెన్స్ నోను కొంతమంది తీసిరు బెస్ట్గా. మరి జితేందర్ రెడ్డి మూవీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీరు చూసుంటే ఈ మూవీకి రేటింగ్ ఇవ్వంటే 5కి ఒక 1 ఇస్తుంది అంతే. జస్ట్ డోంట్ వాచ్ ఇన్ దిస్ మూవీ ఇన్ ఓటీటీ. ప్లీజ్ సపోర్ట్ టు అస్. జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.